అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు లెటర్ ఎన్ వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఇదో అవుటర్ లైన్ చెప్పుకుందాం. ఫస్ట్ ఎన్ అంటే 5 అంటే బుధుడు, బుద్ధిబలం ఎక్కువ. సో వీళ్ళు మంచి మాటకారులు. ఎన్ అంటే 5 అనేది ప్రపంచం నడిచేది 5 మీదే. సో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ, నందమూరి తారక రామారావు, నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, నైకే కంపెనీ. సో ఎంతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఒక చరిత్రను రాస్తారు. వీళ్ళు మాటకారులుగా ఉంటారు. ఈ బుద్ధి బలంతో ఎంతమందినా ఒప్పించగలరు. వీళ్ళు మాట్లాడినాక వీళ్ళు చేసేది కరెక్ట్ అని అందరూ ఒప్పుకుంటారు. సో వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు. వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు. చాలా అందంగా ఉంటారు. మెస్మరైజ్ చేస్తారు. వీళ్ళు పార్టీ పెడితే వీళ్ళు మాట్లాడినాక పడన ఓటు కూడా వీళ్ళు పడిపోతాయి, పక్కాగా గెలిచిపోతారు. సో ఎన్ ఇస్ ఫార్ మ్యాజిక్. సో లెటర్ ఎన్ వాళ్ళు గొప్ప స్టేజ్కి వస్తారు, బాగా డబ్బు సంపాదిస్తారు, నేమ్, ఫేమ్ అండ్ వాళ్ళ పనిదో వాళ్ళు చూసుకుంటారు. గర్విష్ఠులుగా ఉండరు, గర్వం ఉండదు అండ్ చాలా చాలా ప్లెజెంట్గా, అందంగా, మాటలు కూడా అందంగా వస్తాయి. సో ఎన్ అంటే 5 అంటే మెర్క్యూరీ, బుధుడు ఎవరికి చిక్కడు, దొరకకుండా జారిపోతుంటాడు. సో లోషో గ్రిడ్లు కూడా సెంటర్లో ఉండేది 5. అందరితో మాట్లాడే నంబర్ 5. అందుకే పేరులో 5 నంబర్ ఉంటే వెలిగిపోతారు. కేసీఆర్ ఈజ్ 23-5, చంద్రబాబు గారు ఈజ్ 32-5, నరేంద్ర మోడీ గారు 41-5. ఈ 5 అంటేనే మ్యాజిక్. ఎన్ అంటే 5. సో ఈ ఎన్ లెటర్ అంటే 5, 2026 అంటే 1. సో లెటర్ ఎన్ వాళ్ళకి 2026లో అద్భుతంగా ఉండబోతుంది. వీళ్ళు ఏది పట్టినా బంగారం, పట్టిందల్లా బంగారం. వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసిన రేట్లు పెరిగిపోతాయి. సో వీళ్ళు ఒక షేర్ బిజినెస్లో జాగ్రత్తగా ఉంటే, సినిమా ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అద్భుతంగా 2026లో రాణిస్తారు. బాగా డబ్బు, పేరు, కీర్తి సంపాదిస్తారు. బట్ ఎన్ నుండి పేరులో 6వ నంబర్ ఉండే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. సో పేరులో ఏ నంబర్ ఉందో నేను చెప్తా, లాస్ట్లో వినండి, తెలుసుకోండి. అండ్ నేను చెప్పబోయే ఈ ఫ్యూ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే ఈ లెటర్ ఎన్ వాళ్ళని ఆపే శక్తే లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31, 33, 36 ఈ ఫ్యూ రాంగ్ నంబర్స్ మీ పేరులో లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. నేను చెప్పిన రాంగ్ నంబర్స్లో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా సరే, టేక్ మై అపాయింట్మెంట్ అండ్ గెట్ ద స్పెల్లింగ్ ఆఫ్ యువర్ నేమ్ కరెక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మీ పేరులో బలం ఎంత, అసలు మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేవా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేస్తే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పుట్టిన డేట్కి, మంత్కి, ఇయర్కి, మీ బర్త్ నంబర్కి, మీ డిస్ట్రిక్ట్ నంబర్కి మీ పేరులో వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా. ఎవరిదో నంబర్ బాగుంటే మనం పెట్టుకుంటే సరిపోదు. మన డేట్ ఆఫ్ బర్త్కి మన నంబర్ మ్యాచ్ అయితేనే వైబ్రేషన్ పాజిటివ్, మ్యాచ్ కాకపోతే వైబ్రేషన్ నెగిటివ్. మ్యాచ్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం, లాసెస్ వస్తాయి. మ్యాచ్ అయ్యిందనుకోండి సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీ డీటెయిల్స్ పెట్టండి. మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే ఓకే, బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.